అలాగే సరిగ్గా ఉన్నారు అందులో సందర్భంలో నేను బైక్ సెంటర్లో కొత్త ప్రోడక్ట్ వచ్చేసింది. మనం అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మై ఫేవరెట్ కార్ 9191, అదే మన ఓల్డ్ థార్. ఎస్ మై ఫేవరెట్ కార్ ఈజ్ థార్. సూపర్ బా, బ్లాక్ కలర్లో ఉందబ్బా, డెడ్లీ అంతే బాబోయ్. సో నెక్స్ట్ వచ్చేసి 5000, అదే మన పల్సర్ RS 200. సో మాడిఫై చేశారనమాట దీన్ని. 8GB పెట్టుకుంటే ఇక సెట్ దీనికి అయితే. ట్రోన్ బైక్ దీనికి అంతే, ఈ రెండిటికి 8GB పెట్టుకుంటే సెట్ అబ్బా, సూపర్ ఉంటుంది ఇక అంతే. కార్స్లో అయితే నాకు తెలీదు. సో అండ్ నెక్స్ట్ గ్లిచ్ అవ్వదుగా, అంటే ఒక్కొక్కసారి బైక్ మన మీద కానీ మనం బైక్ మీద కానీ పడితే గాల్లోకి ఎగిరిపోతాడు. సో 5050 గైస్. నెక్స్ట్ వచ్చేసి అంటే వెలోసిరాప్టర్, ఇది మనం ఎక్కగలిగేది అనమాట. సో చూస్తున్నారు కదా, సింబల్ వచ్చింది. మనం ఇప్పుడు 50 మనం ఎక్కలేనిది, అలా రింగా రోజులు తిరుగుతూ ఉంటుంది. 51 వచ్చేసి మన టీరెక్స్, ఫ్రేమ్లో పట్టట్లేదమ్మా, టీరెక్స్. 52 వచ్చేసి అందరు స్పినో అంటారు, స్పైనోసారస్ అబ్బా, స్పైనో అది అందరు స్పినో అంటారు, స్పైనోసారస్. సో టిరానోసారస్, వెలోసిరాప్టర్, స్పైనోసారస్. నెక్స్ట్ దానికైతే మనం తీసుకోవాల్సిందే జెట్ ప్యాక్. సో చాలా హైట్ బ్రాకియోసారస్, చూసారా దాని తోక కూడా మన ఫిల్మ్ అవ్వట్లా, అంత పెద్దగా ఉన్నది. మెయిన్ దాని మెడకాయ. జిరాఫీకి పూర్వీకులు, ఇది పూర్వీకుల జాతి జిరాఫీకి. నాకు తెలిసి జిరాఫీలు దీని నుండే పుట్టినట్టున్నాయి. కలర్ కూడా ఇంచుమించు సేమ్ స్కిన్ కలరు. చూడండి దాని మెడకాయ చూడండి ఎంత పెద్దగా ఉందో. అండ్ టీరెక్స్ వచ్చేసి మనకు తెలిసిందే, 2 షాట్లలో వెళ్ళిపోద్ది RPGకి. నెక్స్ట్ వెలోసిరాప్టర్ ఒకటే, ఇది దీని పేరండి బ్రాకియోసారస్, స్పైనోసారస్ 3 షాట్లకి 8GB అంతే RPG. నెక్స్ట్ మన కుక్క ఎప్పుట్లాగా మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మన వెనకాల రాదు, ఒకసారి నుంచి ఉంటుంది. అండ్ మనం దీన్ని రైడ్ చేయగలం. దాని పాసింబుల్ చూపించిద్ది అనమాట ఎక్కడ దానికి. దీనికి ఇంకా మన 5050 వెలోసిరాప్టర్ కూడా సేమ్ సింబల్. ఎటొచ్చి హెలికాప్టర్కి ఏరోప్లేన్కి అనుకుంటా సింబల్ డిఫరెంట్. నాకు తెలిసి ఏరోప్లేన్కి కార్ సింబల్ వచ్చింది ఏదో ఒకటి. సో కుక్క అయితే ఇదన్నమాట. సో నెక్స్ట్ RGS2లో ఓపెన్ చేసేయడమే. సో RGS2లో కొత్తది వచ్చింది, అదే ఫస్ట్ అయితే 2 డైనోసార్ల దగ్గర ఉండాలి మనకి. సో అది చెప్పే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. 550 సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుండి చెప్తున్నా, చేయట్లే. సో అదే అటాక్ అనమాట. అటాక్ అని కొట్టి ఒక గన్ను తీసి RPG మాత్రం తీయద్దే, చచ్చిపోతాయి. సో సగం హెల్త్ దానివల్లే పోయిద్ది. సో పిస్టల్ తీసి ఇదేంటి వెళ్ళిపోయింది. సరే దాన్ని కొడతా వెళ్ళి, టార్గెట్ లాక్డ్ అని వచ్చింది, మరి కొట్టట్లేదే. అంటే టీరెక్స్ డైనోసార్ వెళ్ళి దాన్ని కొట్టిద్దబ్బా, టీరెక్స్ అని కాదు ఏదో ఒకటి వెళ్ళి దాన్ని కొట్టిద్ది, కొట్టట్లేదే. గ్లిచ్ అయిందా? ఇంకోసారి ట్రై చేద్దాం అకండి. కొత్త ఈ 2 స్పైనో అండ్ మన టీరెక్స్కి అయితే ట్రై చేద్దాం. సో పిస్టల్ తీసి అంతే, టార్గెట్ లాక్, చంపేసిందా? ఎస్ చంపేసింది. స్పైనోసారస్ అయితే చంపేసింది. బట్ అది కింద కొంగింది. అది చంపిందా లేదా ఇది చచ్చిపోయిందా? నాకు డౌట్ భయ్యా, ఎందుకంటే అది చంపేదట్టు ఇది తల కింద కొంచిద్ది. ఏంటిది ఇది కొట్టట్లేదేంటి దాన్ని ఎవరు? ఓకే డీయాక్టివేట్ అయిపోయింది. మళ్ళీ అటాక్ ఒక 2 to 3 minutes ఉంటుందబ్బా. ఇది
పిస్టల్ తీసి అబ్బా అన్ని దూరంలోనే ఉన్నాయి. టార్గెట్ లాక్. లాక్ అవ్వలే. యో లాక్ అవ్వండి. టార్గెట్ లాక్ అవ్వట్లేదు. ఏమో నాకు అర్థం కావట్లే. ఓకే మళ్ళీ ట్రై చేద్దాం. టార్గెట్ ఎందుకు లాక్ అవ్వలేదు? దూరంగా. ఓకే కొట్టుకుని సావండ్రై. టార్గెట్ లాక్లు కొట్టుదాన్ని. స్పైనో కొట్టుదాన్ని. ఏందిరా నాయన ఇది? మళ్ళీ డీయాక్టివేట్ అయిపోయిందా? అది మంది. సో దాన్ని ఎవరు కొట్టరు. ఓకే దీని రేంజ్ అక్కడ దాకా లేదు. అయినా దాన్ని ఎవరు కొడతాడు అబ్బా? దాన్ని ఎవరు కొట్టరు. ఎందుకంటే అది మనం రైడ్ చేయగలిగేది. రైడ్ చేయలేంది దాన్ని కొడతారు. సో ఓకే నెక్స్ట్ పోలీస్ స్టేషన్ అనమాట. సో దాని దగ్గరికి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్లకు మామూలుగా లేదు కదా దీనికి. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే మీకు అర్థమైంది అనమాట. అండ్ ఇందాక నేను స్పాన్ చేసేది ఇక్కడే ఉంది. స్పాన్ చేసింది 50 వెలోసిరాప్టర్. అదే మనకి బయట సెక్యూరిటీ అయ్యో. బయట పోలీసులు లోపల పోలీసులు చూడండి. ఎక్కడేమో కంప్లైంట్ ఇచ్చేవాళ్ళ. నేను ఎవరి మీద వస్తున్నారా? నా మీద ఇవ్వట్లేదు. సారీ ఇది జైలర్ కాదు. అండ్ జైల్లోకి ఎలా వెళ్ళాలో చూపిస్తా. సో జైల్లోకి ఒకడు ఉన్నాడు. సో జైలుకి ఇట్లా వెళ్ళాను అనమాట. సో ఆ జెట్ ప్యాక్ది అంత వేస్ట్. అది షాడోలో కనబడిపోద్ది. షాడోలో కనపడకుండా అంటే ఇదే బెస్ట్. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఆర్పీజీతో పేల్ చేయొచ్చు. అందుకోండి లోపలికి వచ్చేసామా. ఇక్కడ ఆర్పీజీ తీసి పేల్ చేయొచ్చు. నేను పేల్చను. బ్రో మస్తే హెడ్ షాట్ కొట్టకుండా పిస్టల్తో ఒకడే దెబ్బ. ఏంటబ్బా గేమ్ గ్లిచ్ అయింది ఏంటి? నాకు కాళ్ళ దగ్గర అయితే అసలు బ్లడ్డే రావట్లేదు. గేమ్ గ్లిచ్ అయినట్టుందబ్బా. వీడికి ఏం కాలే. బయట ఆడికి పోలీస్ స్టార్ పడింది. అయ్యో బట్ ఆడికి వెళ్ళట్లే. ఈడెక్కడికి వెళ్తున్నాడు? అరే నేను జైలు లోపల ఉన్నారా? ఈడెక్కడికి? ఆడనకాల ఈడెక్కడికి? ఏం బతుకుతున్నారా? డబ్బులు ఏమైనా పడిపోయినాయా? లేకపోతే ఎవరన్నా వచ్చారా? ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇలా ఏం చెప్పలేము. నా బైక్కి తేలింది అయ్యా దెబ్బలన్నీ. సో ఓకే గైస్ వీడియోని కొడితే ఏం చేస్తున్నా. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఈ అప్డేట్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అందరికీ బై బాయ్.